అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి జనం జేజేలు పలికారు. విజయవాడ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చినటువంటి ఆయనకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా రైతాంగం ఆయన చూసేందుకు ఎగబడ్డారు. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా చాలా గ్యాప్ తర్వాత కూడా తొలిసారి ఆయన కృష్ణా జిల్లా పర్యటన చేపట్టడం జరిగింది. ఓటమి తర్వాత కృష్ణా జిల్లాకు రావటం, అక్కడ ముంతా తుఫాను తాకిడికి తీవ్రతకు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలను అదేవిధంగా రైతులను పరామర్శించేందుకు వైసీపీ కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా ఇంటరాక్ట్ అయ్యి రైతులకు పడినటువంటి కష్టాలు, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు తదితర అంశాలను కూడా పరిశీలించేందుకు ఆయనకు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అడుగడుగున కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అడ్డు తగులుతూనే ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. పోలీసుల ద్వారా రైతులను రోడ్డు మీదకి రానియకుండా, ప్రజలను రోడ్డు మీదకి రానియకుండా కొన్ని చోట్ల కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి వారిని నిలుపుదల చేశారనే టాక్ అయితే వినిపిస్తుందా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారితో రైతులు అందరూ కూడా వారి కష్టాలను చెప్పుకునే సమయం కూడా ఆయన కేటాయించడం, అదేవిధంగా ఈ ముంతా తుఫాను తాకిడికి సంబంధించి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను ఆయన మీడియా సమావేశంలో ఆక్రోశంగా మాట్లాడటం కూడా సంచలనంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. విజయవాడ, పెడన తదితర ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. దెబ్బతిన్నటువంటి పంటల వివరాలను కూడా తెలుసుకొని ఆయన అవ్వక్కైనటువంటి సందర్భాలు. సో కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రైతులను ఆదుకోవటంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఘాటు విమర్శలు చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అక్కడకు భారీగా జనాలు రావడంతో కొంత ట్రాఫిక్ జామ్ అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. లెవెన్ రెడ్డి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆయనకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా జోరుగా చర్చించుకునే అంశం. అడుగడుగున దారి పొడుగుతను కూడా జగన్కు జేజేలు పలికారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. భారీగా కూడా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి ఎటు నుంచి వస్తున్నారో జనాలు అర్థం కాని పరిస్థితి అయితే అక్కడ విజయవాడ ప్రాంతంలో కూడా నెలకొని ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అన్ని దారులు మోయించి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కానీ ప్రజలు వచ్చే వీలు లేకుండా చేసినా కూడా అక్కడకు జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయంలో కేడర్ భారీగా రావటం అక్కడ చర్చనీయాంశం అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, కృష్ణా జిల్లా పర్యటన కూడా సూపర్ సక్సెస్ అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఆయన చూసి చెల్లించిపోయారు. ముంతా తుఫాన్ తీవ్ర దాటికి అక్కడ దెబ్బతిన్నటువంటి ప్రాంతాలను, దెబ్బతిన్నటువంటి పంటలను చూసి ఆయన ఒక్కసారిగా కూడా దిగ్భ్రాంతి చెందారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రైతులను తక్షణం ఆదుకోవాలని, అదేవిధంగా ఈ క్రాప్ ఉంటే ఇప్పుడు రైతులకు ఎంతో మేలు చేకూర్చేదని తక్షణ సాయంగా కూడా చంద్రబాబు నాయుడు అధికారులు పొలాల్లోకి పంపించి ఏ రైతు ఏ పంట వేశారు, వారికి ఎంత ఇబ్బంది వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఎంత లోటు వచ్చింది అనేది కూడా కూలంకుషంగా చర్చించి వారికి తక్షణంగా కూడా రైతులను ఆదుకోవాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. గతంలో వైసీపీ టైంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు తామంతా కూడా ఎదుర్కొని ధీటుగా కూడా రైతుల పక్షాన నిలిచామని ఆయన చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా గట్టిగా హర్షధ్వానాలు తెలియజేశారు. అడుగడుగున జై జగన్ సీఎం జగన్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంత ఎమోషనల్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు ఆ ర్యాలీలో కానీ వారిని చూసి కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి సందర్భం. వారందరూ కూడా అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగారు.